ఇంటి దొంగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడని, ఇన్నమూరి దీపు ఏ పార్టీ నుంచి వచ్చాడు, మళ్లీ ఏ పార్టీలోకి వెళ్లాడో అందరికీ తెలిసిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కానుపోయిన సాగర్ పేర్కొన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా పదవులు కావాలని మార్కండేయేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చి ఎదగడానికి అవకాశం కల్పించిన పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సాగర్ మాట్లాడుతూ వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆయనకు మంచి స్థాయి కల్పించారని, స్నేహితుడనే ధర్మంతో భరత్ ఇంత చేస్తే ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఆయనపైనే విమర్శలు చేయడం, తనతో కార్పొరేటర్ పదవికి పోటీకి రావాలంటూ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. భరత్ రామ్తో తనను పోల్చుకోవడం చాలా దారుణమన్నారు. రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణకు ఎంపీ భరత్ అనుమతులు ఇప్పించలేదని బుడ్డిగ రవి పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించారు. అలా అయితే ఆయనను ఆహ్వానించి అక్కడ కమిటీ సభ్యులు ఎందుకు సన్మానం చేశారని ప్రశ్నించారు. ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్కు ఛాలెంజ్లు విసురుతున్న దీపుకి అసలు కార్పొరేటర్ సీటు వస్తుందో లేదో తేల్చుకోవాలన్నారు. వైసీపీలో భరత్ మంచి పదవి ఇచ్చి గౌరవించారని, ఆయన టీడీపీకి వెళ్లి ఇన్నాళ్లయింది, ఏ పదవైనా ఇచ్చారా అని నిలదీశారు. బిల్డర్ చిన్న మాట్లాడుతూ ఇన్నమూరి దీపుతో 23వ డివిజన్లో పోటీ చేయడానికి నేను సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో వైసీపీ నాయకులు నందం స్వామి, గారా చంటిబాబు, రేగుళ్ల నాని, కొమ్మోజు దుర్గారావు, రొక్కం త్రినాథ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు మీరు అన్నీ మర్చిపోయి ఈరోజు ధర్మం లేదు, అధర్మం లేదు, నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా చెప్తాను, ఎవరినైనా నాతో పోల్చుకుంటానంటే కుదరదు. ఇది ఉండేది రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాలు అనేది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు మార్కాని భరత్ గారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు మార్కాని భరత్ గారు నీ స్నేహితుడు కావచ్చు, మీ వార్డులో వ్యక్తి కావచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు మార్కాని భరత్ గారు, నిన్న మార్కాని భరత్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు అక్కడికి వచ్చినప్పుడు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎందుకు ఆయనకు సన్మానం చేశారు? విగ్రహానికి ఆయన ఏకీభవించక కోఆపరేషన్ చేయకపోతే ఈ సభ్యులందరూ కూడా ఆయన ఎందుకు శాలువాతో కప్పి పూలమాల వేసి మెమెంటో ఎందుకు ఇచ్చారని కూడా మీకు తెలియజేస్తున్నాను. పార్లమెంటు రాజమండ్రి సభ్యుల్ని మార్గాని భరత్ గారిని అనుక్షణం తొక్కేయాలని చూస్తున్నారు. అది ముమ్మాటికి దొరకదు, జరగదు కూడా. ఏమంటే ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాజమండ్రి పెదరిలోనే కాదు, రాజమండ్రి పార్లమెంట్ ఏరియాలో కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారు ప్రజల్లో మమేకం అయిపోయి ఉన్నారు. స్నేహితుడని నా ప్రాణ స్నేహితుడు భర్త గారు అంటూనే, ప్రాణ స్నేహితుడు కాబట్టే ఆ రోజు పార్టీ ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పదవులు వస్తాయని తెలుసుకున్న వ్యక్తి, అతి చక్కటి వ్యక్తి దీపు గారు. ఎందుకంటే పార్టీ మారిన వెంటనే మా భర్త గారిది కూడా తప్పే. సీనియర్ నాయకులు, సీనియర్గా కష్టపడుతున్న వాళ్ళందరిని వదిలేసి అయ్యో నా స్నేహితుడు కదా, ఓన్లీ మన పార్టీలోకి వస్తున్నట్టుండగా మన భర్త గారిని రోజు వెళ్ళి బతిలాడటం వల్ల ఆయన వచ్చిన వెంటనే మార్కండేశ్వరం గుడికి చైర్మన్ చేయడం మేము చేసుకున్న తప్పు. అంత స్నేహితుడిని కూడా స్నేహధర్మం విస్మరించి, మరియు ముఖ్యంగా ఆయన అంటాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు నేను ఒకే వార్డులో ఉన్నావు, నీకు నాకు 22 సంవత్సరాల అనుభవం ఉంది, నా మీద నువ్వు పోటీ చేయని, నక్కెక్కడ నామలో వెక్క.